జీవితంలో వివాహం అనేది ఒక అపురూపమైన ఘట్టం. ఒక వ్యక్తి జీవితంలో వివాహం ముందంతా ఒక ఎత్తు అయితే వివాహం జరిగిన తర్వాత మిగిలిన జీవితం అనేది ఒక ఎత్తు. అయితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహం జరిగే ముందు వాళ్ళ జాతకాలను చూసి, గ్రహమైత్రి చూసి, అలాగే జాతకంలో లగ్న బలం కానీ అలాగే గ్రహ బలం కానీ ఏ మేరకు సహకరిస్తున్నాయని చూసి మరి పెద్దలంతా పెళ్లి చేస్తూ ఉంటారు. అయితే మరి అనుకోని పరిస్థితులలో వివాహం అయిన తర్వాత కూడా అంతా బాగానే ఉన్నా అనుకోని పరిస్థితులలో వైవాహిక జీవితం చిన్న భిన్నమైన సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. అయితే దీనికి కారణాలు ఏమిటి? వివాహానికి, జ్యోతిష్యానికి, దీనికి సంబంధించిన సమస్యలకు పరిహార మార్గాలు జ్యోతిష శాస్త్రంలో ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా శాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, మరి పరిహారం కార్యక్రమంలో ఈరోజు వివాహానికి సంబంధించి చాలామంది కూడా ఎన్నో రకాల సందేహాలతోటి కూడా అడగాలి, వాటిని నివృత్తి చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా ఒక ప్రశ్న, చాలామంది అనుకుంటుంటారు అమ్మాయి వయస్సు ఎక్కువగా ఉండి అబ్బాయి వయస్సు తక్కువగా ఉంటే వివాహం చేసుకోవచ్చా? ఒకవేళ అలా ఒకరి ఎక్కువ తక్కువగా ఉంటే ఏమైనా దోషాలు ఏమైనా ఆపాదిస్తాయా? మీరు చెప్పిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. దోషాలు ఆపాదిస్తాయి. ఎందుకంటే భార్యకి ఎప్పుడు కూడా భర్త పూజనీయుడు. భర్త అంటే విశేషమైనటువంటి శుభాన్ని ప్రసాదించువాడు, గృహపతి, యజమాని. యజమాని ఎప్పుడు అధికంగానే ఉండటం శాస్త్రం. ఎందుకంటే నమస్కారం చేసేటటువంటి అధికారము స్త్రీకి ఉన్నది, ఆ నమస్కారం చేయించుకునే అధికారం భర్తకు ఉన్నది. ఇది కోల్పోయే పరిస్థితి వస్తుంది. అలాగే వైదిక ధర్మరీత్యా ఎప్పుడూ భార్య కొంచెం వయసులో చిన్నదిగానే ఉండాలి యజమాని కంటే. ఇది పూజకి అలాగే మంత్ర సంబంధమైనటువంటి అనుష్ఠానాలు చేసుకోవడానికి ఆ సుపత్ని యోగంలో చెప్పబడ్డటువంటి జ్యోతిష్ శాస్త్ర మర్మం అది. ఒకవేళ పెద్ద గనక అయి ఉంటే అది కలి ప్రభావం కిందే అవుతుంది. శిష్టాచార సంపత్తికి విఘ్నం వస్తుంది. ఆచారాలు దెబ్బతింటాయి, సాంప్రదాయం దెబ్బతింటుంది. కలియుగ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడో ఒక ప్రశ్నని తీసుకొని ఎవరినో ఒకరిని ఉదాహరణగా తీసుకొని ఇలా జరిగింది కదా, అలా జరిగింది కదా అని కనుక మనం భావన చేస్తే ఏమవుతుందయ్యా అంటే మనకున్నటువంటి సంస్కారములు, పంచదశ సంస్కారాల్లో 15వ సంస్కారం వివాహ సంస్కారం. ఈ వివాహ సంస్కారంలో మనకి మంత్ర సంబంధమైనటువంటి సంస్కారం జరుగుతుంది. ఈ జరిగినప్పుడు మామగారు అల్లుడు గారికి కాళ్ళు కడిగి మహావిష్ణు స్వరూపంగా భావించి, చిన్నవాడైనప్పటికీ కూడా విష్ణు స్వరూపంగా భావించి తన కుమార్తెని లక్ష్మీ స్వరూపంగా భావించి ఇస్తాడు. ఎప్పుడు ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాతి చరితవ్య అన్న విధంగా ఈ భర్తని అమ్మాయి అనుసరించడం, భార్యని గౌరవంగా మర్యాదపూర్వకంగా ఇతను చూచుకోవాలంటే కొంచెం వయసులో పెద్దయి ఉంటేనే మంచిది. అయితే మనం చూస్తాం పురాణాల పరంగా కానీ నేటి సమాజంలోనే కానీ అమ్మాయి పెద్దదై అబ్బాయి చిన్నవాడిగా ఉన్న వివాహాలు జరిగినవి కూడా ఉన్నాయి. అంటే ఉదాహరణకు సీత కూడా రాముడి కంటే పెద్దది అని కూడా అంటూ ఉంటారు కదండి. ఎంత పెద్దది? ముసలదా? ఎంత పెద్దది? ఒక రోజు పెద్దదా? 2 రోజులు పెద్దదా? అంటే ఇక్కడ ఈ దేవతా విషయాల్లో ఏమవుతుందంటే సీతారాముల్ని మీరు ఎక్కడైనా ఫోటోల్లో కానీ దేంట్లోనైనా చూడండి, ఈవిడ పెద్దదిగా అక్కగారు లాగానో అత్తగారు లాగానో వదిన గారు లాగానో ఉన్నట్టుగా కనపడదు. ఎక్కడ సీతా అమ్మవారు ఆమె దేవతా సంబంధమైనటువంటి శక్తితో ముందుగానే వేదజననిగా ఆ యొక్క పెట్టెలో ఉన్నప్పటికీ కూడా వివాహము జరిగేటటువంటి స్థితి ఏర్పడ్డప్పటికీ రాముడు కంటే చిన్నగానే తన వయస్సు ఈ యొక్క లోకంలో త్రేతాయుగంలో ఆవిడ స్వీకరించింది. అంటే కనపడటానికి శాస్త్రంలో కూడా ఎక్కడా కూడా ఈవిడ ఆయన కంటే పెద్దదయ్యా, నేను నీకు పెద్దమ్మాయిని ఇస్తున్నాను అనేటటువంటి భావన ఎక్కడ ఆయన చెప్పలేదు. సీతా అమ్మవారు దేవతాంశతో ఉన్నది కాబట్టి అసలు దేవతల యొక్క ఆయుర్దాయాలు ఎలా ఉంటాయి? త్రిదశాలయా, ఎప్పుడూ వాళ్ళు 30 సంవత్సరాల వయసులో ఉన్నట్టే కనపడతారు. సంపూర్ణమైనటువంటి ధర్మస్వరూపుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి ఈ అవతారంలో స్వీకరించడానికి రాముడి కంటే ముందే సీతామ్మవారు వచ్చినప్పటికీ కూడా బయటపడి వివాహం చేసుకొని
ఆ యొక్క ఆ వరమాల వేసే సమయానికి చూసినట్లయితే ఆమె యొక్క ముఖారవిందం, ఆమె మనోధర్మము, శారీరకమైనటువంటి సంపత్తి రామచంద్రమూర్తికి అనుకూలంగానే ఉన్నది. అయినా ఇంకొక విషయం ఉంది, దేవతా అంశములను తీసుకొని అవి కొన్ని ఆపద్ధర్మాలు ఉంటాయి, కొన్ని దేవతా సంబంధమైనటువంటి సంకల్పాలు ఉంటాయి. వాటిని సామాన్యులకి కనుక ఆపాదిస్తే వాళ్ళకలాగా మనం ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఆ రాముడిలాగా ధర్మం ఉండాలి, ఆ సీతామాతకు ఉన్నటువంటి ఆ శాంతం ఉండాలి, ఆ ధర్మం ఉండాలి, సీతామహా సాధ్వి అనే పేరుంది. ఇవన్నీ మనం ఆపాదించుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది. సహజ ధర్మమే ధర్మం. ఎవరో ఒక సీతారామచంద్రులే ఉంటారు, అలాగే కృష్ణుడికి 8 మంది అష్టభార్యలు ఉన్నారు. ఏమంటే ఆయన చేస్తున్నారు కదా మనం కూడా చేసుకుంటామంటే ధర్మం ఇక్కడ దెబ్బతింటుంది. ధర్మ ప్రజా సంపత్త్యర్థగ్ స్త్రియముద్వహే, ధర్మ ప్రజా సంపత్తి కోసం మాత్రమే వివాహం చేసుకోవాలి. కొన్ని గ్రహ ప్రభావాల వల్ల శని సప్తమంలో ఉన్న భార్య తనకంటే కొంచెం పెద్దదైనటువంటి అమ్మాయిని చేసుకోవలసినటువంటి పరిస్థితులు సంప్రాప్తమవుతాయి. అలాగే ఇదంతా దేనివల్ల వస్తుంది? కోరిక వల్ల. ఆనందం సంపూర్ణంగా లేనప్పుడు, ఆ కోరిక ఇష్టంగా మారినప్పుడు దాన్ని మనం వయసుతో సంబంధం లేకుండా ఈ కలి ప్రభావంలో చేసుకుంటాం. చేసుకోవటం అనేది లౌకికంగా పర్వాలేదు, కానీ వైదిక ధర్మశాస్త్ర రీత్యా ఎప్పుడు భార్య తనకంటే తక్కువగా ఉండటం, పిల్లలకి తనకి శ్రేయస్సు, పండగల్లో నమస్కారం చేసే అధికారం ఆ అమ్మాయికి ఉంటుంది. కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? అమ్మాజీ అండి. ఎక్కడి నుంచమ్మా? కృష్ణా జిల్లా మచిలీపట్నం అండి. అవునా, మీరు వివాహానికి సంబంధించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే మా సిస్టర్కి వివాహం అవట్లేదండి. అవునా, ఓకే. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. డేట్ ఆఫ్ బర్త్ లేదా? నక్షత్రం చెప్పండి. భార్గవి అండి. భార్గవి అండి. భార్గవి పేరు, నక్షత్రం ధనుసు రాశి అండి. ధనుస్సు రాశి. నక్షత్రం ఓకే అమ్మా. ఓకే అమ్మా, ధనుస్సు రాశి వాళ్ళకి ప్రస్తుతంలో ఏలినాడు శని దోషం ఉన్నది. శని జపం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా జాతక శాస్త్ర రీత్యా ఒక యోగాన్ని చెప్పాలి అంటే ఆ జాతక చక్రాన్ని పరిశీలిస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ గ్రహము ఏదై ఉన్నది, దశ ఏమిటి, సప్తమాధిపతి యొక్క బలం ఏంటి, అలాగే గురు శుక్రుల యొక్క యోగాలు ఎలా ఉన్నాయి, ఇవి ప్రధానంగా చూడాలి. ముఖ్యంగా ఏం చూస్తే మనకి వివాహ యోగం తెలుస్తుంది అంటే లగ్నేశో బల సంయుక్త కళత్రస్థాన సంయుత తద్భార్య సద్గుణోపేత పుత్ర పౌత్ర ప్రవర్ధిని అని శాస్త్రం చెప్తుంది. లగ్నేశుడు అంటే లగ్నాధిపతి కనుక బలంగా ఉన్నట్లయితే, కళత్రస్థాన సంయుత కళత్రస్థానంలో కనుక ఉన్నట్లయితే తద్భార్య సద్గుణోపేత. ఇక్కడ స్త్రీ జాతకం చెప్పేటప్పుడు భర్త, ఈ భార్యాభర్తల యొక్క స్థితి గుణవంతముతో అలాగే పుత్ర పౌత్ర అభివృద్ధితో కూడి ఉంటుంది అని శాస్త్రం చెబుతోంది. ఏలినాడు శని దోషంతో కూడి ఉన్నటువంటి ధనుస్సు రాశికి ఇప్పుడు శని జపం కనుక చేయించినట్లయితే, స్వయంగా శని జపం చేసుకుంటే వెంటనే వివాహం జరుగుతుంది. అలాగే అవకాశం ఉంటే ఎవరైనా సరే ఆ జాతక పరిశీలన చేసినప్పుడు సప్తమాధిపతి బలం ఎంత ఉంది, గురుబలం ఎంత ఉంది, శుక్రబలం ఎంత ఉంది, లగ్నాధిపతి బలం ఎంత ఉంది, ఈ 4 తెలుసుకోగలిగితే ఆ పెళ్ళి కరెక్ట్గా ఎప్పుడవుతుందో కూడా మనం చెప్పవచ్చు. మరి కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి, మీ పేరు? అమ్మ, మీరు కొంచెం సిగ్నల్స్ వచ్చే ప్లేస్ నుంచి మాట్లాడండి తల్లి. హలో, చెప్పండి, మీ పేరు? హలో, నా పేరు సునీత అండి. సునీత గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. అవునా, మీ గురించేనమ్మా? మాట్లాడుతున్నానండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. మేడం, నా డేట్ ఆఫ్ బర్త్ 1983. డేట్ ఆఫ్ బర్త్ ఇబ్రాహీంపట్నం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. 1983 నవంబర్ 13 అండి. నవంబర్ 13, 83. ఓకే, టైం చెప్పండి.
అవునండి. అయితే నాకు మ్యారేజ్ 2007 లో అయింది. అయితే మా మాది మ్యారేజ్ జాతకాల ప్రకారం కాకుండా ఓన్లీ తేళ్ల మీదనే చేశారండి. ఓకే, టైం మీది టైం టైం చెప్పలేదమ్మా. ఇంతకీ మీరు ఎప్పుడు ఏ సమయంలో పుట్టారు, ప్లేస్ ఎక్కడ చెప్పలేదు. టైం లేదండి నాది. అవునా, అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలా కూడా తెలీదా? టైం తెలీదు. ప్లేస్ తెలీదండి. మధ్యాహ్నం అన్నట్టుగా అన్నారు, కరెక్ట్ గా తెలీదు నాకు. సరే, ఓకే. వివాహం అయిపోయి 7 సంవత్సరాలు అయింది. తర్వాత పైన చూసారండి. సునీత గారు అయిందండి వివాహం అయిపోయి. ఓకే అమ్మా. మ్యారేజ్ అయ్యి 10 years అయిందండి. ఓకేనండి, మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు శంకర్ మంచి గారు తెలియజేస్తారు, వారితో మాట్లాడండి. మా జాతకాన్ని పరిశీలిస్తే ఇక్కడ ధనిష్ఠా నక్షత్రం 3వ పాదం వస్తుందమ్మా. ధనిష్ఠా నక్షత్రం అంటే 3వ పాదం కుంభరాశిలో ఉన్నది. జాతకరీత్యా ప్రస్తుతంలో పునర్వివాహ యోగానికి అనుకూలత ఉన్నది. అదే కదా వారు అడిగేది. అంటే వివాహం అయింది, మళ్ళీ వివాహం కోసం అడుగుతున్నారమ్మా మీరు. మీ ప్రశ్న ఏమిటమ్మా? లైన్లో లేరండి. మ్యారేజ్ అయ్యింది కానీ. హలో హలో చెప్పండి చెప్పండి చెప్పండి. లైన్ లో ఉన్నానండి. చెప్పండి. చెప్పండి అమ్మా. నాకు మ్యారేజ్ అయ్యింది కానీ పేర్ల మీద చేశారు. ఓన్లీ మా నేమ్స్ చూస్ చేశారు, జాతకాలు చూస్ చేయలేదు. కరెక్ట్. మీరు అడిగే ప్రశ్న ఏమిటి? కానీ ఏదో రకంగా డిస్టర్బెన్స్ వస్తూ ఉందండి. జాతకాలు చూసి పెళ్లి చేయలేదు, ఏదో రకంగా నా హెల్త్ ప్రాబ్లం వచ్చు, ఏదో రకంగా డిస్టర్బ్ అవుతూ ఉందండి. వైవాహిక జీవితం కొంచెం డిస్టర్బ్ అవుతుందని. అది ఏదో రకంగా జాతకాలు చూసి చేయలేదు అని. అర్థమైందమ్మా. ఇక్కడ కుజగ్రహము శుక్రగ్రహము ఈ నవంబర్ నెలలో కన్యా రాశిలో ఉన్నాయమ్మా. కుజశుక్రుల యొక్క యుతి, శుక్ర బలము నీచులో ఉండటం అంత మంచిది కాదు. ప్రతిరోజు శుక్రధ్యానం చేయండి. అలాగే కుజగ్రహానికి సంబంధించినటువంటి కుజ శ్లోకం కూడా చదవండి. ముందుగా మనోబలం ఏర్పడుతుంది. తర్వాత ఏ విధంగా జీవించాలి, భర్తతో ఎలా ఉండాలి, ఈ వివాహ జీవితాన్ని ఏ విధంగా సుసంపన్నం చేసుకోవాలి అనే విషయాన్ని ఆలోచిస్తే మనకి ఎక్కడైనా సరే జాతకరీత్యా శుక్రబలం చాలా ప్రధానమైంది. భార్యాభర్తల మధ్యలో చాలా మంచి ప్రశ్న అడిగారు. వివాహం జరిగింది, చాలామందికి వివాహాలు జరుగుతున్నాయి. జరిగిన తర్వాత ఆ వివాహ జీవన వ్యవస్థ సక్రమంగా ముందుకు సాగట్లేదు. దీనికి శుక్రదోషమే కారణం. శుక్రదోష పరిహారం కనుక చేసుకున్నట్లయితే, ఇప్పుడు అందుకనే వారి జాతకం చూసింది. ఏదో నక్షత్రం చెప్పి దాని మీద ఏముందా అని చెప్పడం కంటే జాతకంలో ఏముంది, అసలు నిజమైన జ్యోతిష్ శాస్త్రం ఏం చెబుతుంది. అమ్మాయికి మనోబలం అధికంగా ఉంది, చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం. కాబట్టి ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం కానీ శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకం కానీ చదువుకుంటే భర్త అనురాగాన్ని పొందే విధంగా జీవన వ్యవస్థ సరవుతుంది. ఓకే, శంకర్ మంచి గారు, ఇప్పుడు ఈ వివాహానికి సంబంధించి అబ్బాయి కంట అమ్మాయి 15 రోజులు 20 రోజులు పెద్దదైంది అనుకోండి, చేసుకోవచ్చా వివాహం? ఇక్కడ శాస్త్రరీత్యా పనికిరాదండి. అంటే రోజుల తేడానే కదా. రోజులు కాదు, 6 నిమిషం తేడా అయినా పెద్ద అనేటటువంటి భావన మనసులో ఉంటుంది. మానసికంగా మంత్రాధికారం ఉండదు, చిన్నే అయి ఉండాలి. ధర్మశాస్త్రం అది. ఏదో నేను చెప్పాను కదా అని చెప్పిన ధర్మశాస్త్రం మార్చడానికి నాకు అధికారం ఉండదు. ఇక్కడ మీరు అడిగారు కదా అని చెప్పారని చేసుకోవచ్చండి, అది అదే ఉందండి, దానిదే ఉందండి, అద్భుతంగా ఉంటుందండి అంటే ఇక్కడ ధర్మానికి గ్లాని జరుగుతుంది. ధర్మహాని పనికిరాదు. వీలైనంత వరకు దీన్ని ప్రోత్సహించకుండా సశాస్త్రీయంగా ధర్మబద్ధంగా ఉండాలి. అంటే ఆత్మవిశ్వాసానికి మూలం ఇక్కడ వివాహ ధర్మమే. ఆ వివాహ ధర్మం ఆ అమ్మాయికి తాళి కడుతున్నాం. అప్పుడు ఏం చేయాలంటే వయసు పెరిగితే ఈ అబ్బాయి కట్టించుకోవాలి అమ్మాయి చేత. అది మంత్రశాస్త్రం. అప్పుడు చేసుకోవచ్చు, ఎలాంటి తప్పు లేదు. మనకు ఉద్యోగానికి కార్డు వేసుకుంటాం కదా, అలాగా ఆ తాళిబొట్టు యొక్క తీసుకుని అబ్బాయి వేసుకుంటే ఎవరు పెద్ద వాళ్ళు కట్టాలమ్మా. ఇదే ధర్మం. మరొక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీలత అండి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా, వివాహానికి సంబంధించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబుకి నిశ్చితార్థం అయిందండి. ఇప్పుడు ఆ నిశ్చితార్థం పెండింగ్ లో ఉందండి. డేట్ ఆఫ్ బర్త్ 16/7/89.
ఆహా. రాత్రి 9:15 పుట్టింది పాప. రాత్రి 9:15 చెప్పండి. అసలు నెల్లూరులోనే పుట్టాడమ్మా అబ్బాయి? ఆ నెల్లూరులోనే పుట్టిందండి. నెల్లూరులోనే ఓకే. ఎవరు పాప బాబా అబ్బాయి? పాపనా బాబా? పాపనే కదా. అది కొంచెం పెండింగ్ లో పడిపోయింది వేరే వాళ్ళ ద్వారా. అసలు ఎలా ఉంది మా పాప జాతకం? ఒకరోజు దయచేసి వివరంగా చెప్పమనండి శంకర్ మంచి గారు. నమస్కారాలు. నమస్కారం అమ్మా. అమ్మాయా అబ్బాయా? పాప సార్. పాప అమ్మాయి. లగ్నంలో రాహుదోషం ఉందమ్మా, కుంభలగ్నము, మూలా నక్షత్రం ఉన్నది, నాగదోషం చూపిస్తోందమ్మా. వెంటనే రాహుకేతులకి జపం చేయించండి. పాప చేతనే, ఎవరి చేతనో చేయించడం కంటే మన జపం మనకి అనుకూలమైనటువంటి ఫలితం రావాలంటే గ్రహదోషం మనకి తొలగాలి. చేస్తున్న పంతులు గారికి జపం చేయిస్తే ఆయన చేత ఆ గ్రహ ప్రభావం ఆయనకి వెళుతుంది. కాబట్టి మన దోషం తొలగాలంటే ముందుగా పాప చేత రాహుగ్రహ ధ్యానం చేయించండి. ఇది ఎటువంటి పెండింగ్లో లేకుండా అద్భుతమైనటువంటి శుభ ఫలితం రావడానికి అవకాశం ఉంది. సప్తమాధిపతి నీచులో ఉన్న, సప్తమాధిపతి ద్వాదశంలో ఉన్న, సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్న, సప్తమాధిపతి షష్ఠ స్థానంలో ఉన్న గ్రహదోషం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సప్తమాధిపతి సూర్యుడు కర్కాటకంలో ఉన్నారు అంటే లగ్నానికి షష్ఠ స్థానం. భావాధిపతి ఎప్పుడైతే భావాత్తు ద్వాదశంలో ఉంటారో అది విఘ్నానికి మూలము. వెంటనే రాహు కేతు శ్లోకాలు చదువుకొని, అలాగే సూర్య భగవానుడి యొక్క సూర్యాష్టకం అని దొరుకుతుంది. ఆదిదేవ నమస్తుభ్యం అని మొదలవుతుంది. ఈ సూర్యాష్టకాన్ని పాప చేత 7 రోజులు రోజుకి 1000 సార్లు చొప్పున పారాయణం చేయించండి. అద్భుతమైనటువంటి వివాహ భవిష్యత్ ఏర్పడటానికి, లగ్నంలో ఉన్నటువంటి రాహుదోషం తొలగి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో చక్కని వివాహ జీవితం ఏర్పడుతుంది. భయం లేదమ్మా. లాభస్థానంలో లగ్నాధిపతి అయిన శని ఉన్నాడు. ఒక్క లగ్నాధిపతి బలంగా ఉంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, లగ్నాధిపతి యొక్క బలం చాలా అవసరము, ముఖ్యము. బల సంయుత లగ్నాధిపతి ఎప్పుడైతే బలంగా ఉంటాడో ఆత్మవిశ్వాసం, దైవ బలం ఉంటుంది, ఎటువంటి భయం లేదు. విశేషమైనటువంటి వివాహ యోగము ఈ జాతకరీత్యా ఇప్పుడు సెప్టెంబరు 2017 12వ తారీఖు నుంచి కావేరీ పుష్కరం నుండి లాభస్థ బృహస్పతి యోగంతో ఈ ధనుసు రాశి వారికి వివాహ యోగం సిద్ధిస్తుంది. మరి కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? గిరీష అండి. ఎక్కడి నుంచమ్మా? నెల్లూరు నుంచి అండి. అవునా, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వివాహానికి సంబంధించి? అవునండి, మా సిస్టర్ మ్యారేజ్ గురించి అండి. అవునా, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి అమ్మా. 12వ తేదీ నవంబర్ నెల 89వ సంవత్సరం. 12 నవంబర్ 89. సమయం? టైం సాయంత్రం 5:49. 5:49. ఓకే. ప్లేస్ అండి? నెల్లూరులో పుట్టిందండి. మీ సిస్టర్ పేరు చెప్పలేదు. పేరు శాలిని అండి. ఓకే, తప్పకుండా అమ్మా. శంకర్ మంచి గారితో మాట్లాడండి. అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు తల్లి? నమస్కారం అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి గురువు గారు. అలాగే ఇప్పుడు మాకు చూపిస్తే లగ్న సంధిలో ఉంటుందని చెప్పారు గురువు గారు. మేష లగ్నం, వృషభ లగ్నం చెప్తున్నారా? అవునమ్మా, అవునమ్మా, లగ్న సంధిలో ఉన్నదమ్మా. ఇక్కడ ప్రధానంగా చంద్రమహాదశ నడుస్తోంది. జాతకరీత్యా సున్నితమైన మనస్తత్వం ఉన్నది అని చెబుతోందమ్మా. నిజమేనా? హలో. హలో. అవునమ్మా. కాబట్టి ఈ అమ్మాయి చాలా సౌమ్యురాలు, మంచి మనసున్నటువంటి అమ్మాయి. వివాహ యోగానికి ఇప్పుడు ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి మంచి టైము ప్రారంభమవుతోంది. గ్రహదోషాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక్కసారి సూర్యుడికి కుజుడికి నవగ్రహ శ్లోకాలని పారాయణం చేయించండి పాప చేత. సూర్యుడికి 6000, అలాగే కుజుడికి 7000, 7000 సార్లు 6000 సార్లు జపం చదువుకోవాలి అమ్మాయి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఇలా ఒక రోజుకు 1000 చొప్పున 6 రోజులు చేయించండి అమ్మా. అలాగే 41 రోజులు ప్రాతకాలంలో విష్ణు సహస్రనామాన్ని పాపచేత చదివించండి. మమ అతిశీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం విష్ణు సహస్రనామ పారాయణం కరిష్యే అని చేయించండి. చాలా అందంగా ఉంటుందమ్మా ఈ అమ్మాయి. ఎందుకంటే ఇక్కడ జాతకంలో విశేషమైనటువంటి దైవ సంబంధమైనటువంటి యోగాలు ఉన్నాయి.
ముఖ్యంగా శంఖయోగము ఇలాంటి యోగాలు ఉన్నాయి. అలాగే అంశాలు కూడా చాలా బాగున్నాయమ్మా జాతకంలో. ప్రధానంగా దేవగురువైనటువంటి బృహస్పతి 5 అంశాలతో కూడి ఉన్నారు. 5 అంశాలంటే సింహాసనాంశ. ఈ సింహాసనాంశలో ఎవరు జన్మిస్తారో వాళ్ళకి వివాహం తర్వాత జీవన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఈ సంవత్సరం పెళ్లి జరుగుతుంది, తర్వాత సంతానము, ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. మరి కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు మీరే అండి. ఎక్కడి నుంచి అండి? హలో, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. మా బేబీ మ్యారేజ్ కోసం అంటే మా పాప ఆహా, అక్టోబర్ 20. అక్టోబర్, హలో, చెప్పండి. అక్టోబర్ 23 అండి. ఆ, 88 అండి. 88. ఓకే, ఓకే, టైం అండి. టైం చెప్పండి. అక్టోబర్ 23 ఆదివారం నైట్ 10:30 పుట్టింది. నైట్ 10:30 ఎక్కడ పుట్టిందండి మీ అమ్మాయి? నైట్ 10 గంటలకండి. నైట్ 10:30 ప్లేస్? హలో, ఏ స్థలంలో పుట్టింది అమ్మాయి? తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా రాజోల్ దగ్గర పుట్టింది. ఓకే, అవునా అండి? ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? అమ్మాయికి వివాహం ఎప్పుడవుతుందో ఏంటో తెలుసుకోవాలండి. అలాగే ఇప్పుడు అనుకూలంగా ఉందండి. ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు దేవగురువు బృహస్పతి సప్తమ స్థానంలో కన్యలో ఉన్నారు. మీనరాశి, ఉత్తరాభాద్ర నక్షత్రము, 4వ పాదం, మిథున లగ్నం. అద్భుతమైన జాతకం అండి. ప్రధానంగా గురు జపం చేయించండి, వెంటనే వివాహం జరుగుతుంది. శుక్రుడి యొక్క యోగం కూడా చాలా చక్కగా ఉంది. అనుకూలమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. మంచి సద్ధర్మంలో ఉన్నది పిల్ల. మనోబలం చక్కగా ఉంది. కొద్దిగా సెన్సిటివ్ నేచర్ కనపడుతోంది. కాబట్టి సున్నితమైనటువంటి భావజాలం ఉన్న వరుడిని ఎతికి పెళ్లి చేయాలి. వివాహం చేయటం 2 విధాలు. మన అమ్మాయిని ఇంకో ఇంటికి పంపించడంలో, మనం వివాహం తర్వాత ఏర్పడేటటువంటి ఆ అమ్మాయి జీవితాన్ని ఉన్నతంగా చూచుకునేటటువంటి అబ్బాయికి ఇచ్చి చేయాలి. ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. దగ్గరలోనే సంబంధం ఉన్నది, మిత్రుల ద్వారానే సంబంధం కుదురుతుంది, వెంటనే వివాహం జరుగుతుంది. ఒకసారి శనికి తైలాభిషేకం చేయించండి. సప్తమ స్థానంలో శనిదోషం ఉన్నది. శనిదోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఒకటి ఊహిస్తే అక్కడ ఇంకోటి జరుగుతుంది. మన ఊహలకి అతీతంగా శని ఫలితాన్ని ఇస్తాడు. అది అనుకూలంగా ఇవ్వాలంటే ఆయన ప్రార్థించాలి, ఆ పని చేయండి. ఓకే.